వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను, కొడాలి నాని అనుభవిస్తోంది చాలేదా అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు కొడాలి నాని చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా స్వాతంత్ర సమరం చేసి ఇటీవలే జైలుకి వెళ్ళి వచ్చిన అంబటి రాంబాబుని పరామర్శ చేశారు. చాలామంది కామెడీగా అనిపించవచ్చు, కానీ అంబటి రాంబాబు పరామర్శకు వస్తున్న వాళ్ళని, అంబటి రాంబాబుని తామర తెంపర్లాగా పరామర్శిస్తున్న వాళ్ళని చూస్తే అదే అనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబు ఒక ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో పరుష పదజాలం అని కూడా అనలేం దాన్ని, మనుషులు మాట్లాడకూడని భాష మాట్లాడి ఆ భాషతోని ముఖ్యమంత్రిని ఆయన టార్గెట్ చేసిన కారణంగా, వాళ్ళ తల్లిదండ్రులు తిట్టిన కారణంగా టీడీపీ కార్యకర్తలు ఆయన మీద, ఆయన ఇంటి మీద తిరగబడే ప్రయత్నం చేశారు. సో అలాగని వాళ్ళ దాడులనేమి మనం సమర్థించట్లేదు. లాండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే అది ఎవరైనా ఆక్షేపణీయమే. అక్కడి నుంచి అంబటి రాంబాబు అరెస్ట్ జరిగింది. దాదాపు 18 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. ఆయన జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ చేస్తే ఆ పార్టీలో ఉన్న నేతలంతా కూడా జిల్లాల వారీగా ఆయన పరామర్శించే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా కాపు సామాజిక వర్గ పెద్దలంతా కూడా ఆయన పరామర్శించే ప్రయత్నం చేశారు. ఒక ముద్రగడ దగ్గర నుంచి, ఒక గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి, ఒక తోట త్రిమూర్తుల దాకా ఆయన పరామర్శించారు. పరామర్శించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాపు సామాజిక వర్గంలోనే అంబటి రాంబాబు ఒక టైగర్ అన్నారో, సో అందుకనే కాపు సామాజిక వర్గం ఈరోజు అంబటి రాంబాబుని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు గురి చేశారు. ఆయన టికెట్ ఇవ్వడానికి ప్రతిసారి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం తీసుకొచ్చుకున్నారు. తన కాన్స్టిట్యున్సీ రేపల్లి అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి సత్తెనపల్లిలో పెట్టారు. సత్తెనపల్లి నుంచి మొన్న తీసుకెళ్లి చెప్పబెట్టకుండా ఓడిపోయిన తర్వాత గుంటూరు వెస్ట్ అన్నారు. ఎప్పుడు కూడా ఈ కాపు నేతలకి అంబటి రాంబాబు కూడా మా నేతే, మా సామాజిక వర్గం అనేది గుర్తు రాలేదు. ఈరోజు మాత్రం ఒకసారి జైలుకి వెళ్ళి బయటికి రావడంతోనే కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ రూపంలోనో ఇంకో రూపంలోనో రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. సో ఈ క్రమంలోనే అందరూ పరామర్శిస్తూ ఉన్నారు కాబట్టి తాను ఎక్కడ వెనుకపడతాను అని చెప్పేసి కొడాలి నాని కూడా ఈరోజు అంబటి రాంబాబు దగ్గరికి వచ్చి పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన ఆల్మోస్ట్ 2 ఏళ్ళుగా ఆయన స్వరం మూగపోయింది. అలాంటి కొడాలి నాని ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం, అందులో కూడా ఎక్కడా కూడా ఒకవైపు నుంచి చూసినట్లయితే కొడాలి నాని భాష మారింది, ఎవరు బూతులు కూడా మాట్లాడలేదు, ఆయన చాలా సాంప్రదాయబద్ధంగా మాట్లాడారని కూడా చాలామంది వీడియోస్ పెడుతున్నారు. కానీ కొడాలి నాని బూతులు ఒక్కటే మాట్లాడలేదు, మిగిలినంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉండింది ఆయన స్క్రిప్ట్ అంతా కూడా. ఇక్కడ నీ రెడ్ బుక్కి ఎవడు భయపడ్డానే కామెంట్స్ చేయడం కానీ కొడాలి నాని, అదేవిధంగా చూసినట్లయితే లోకేష్ని, చంద్రబాబుని చూసి ఇక్కడ ఎవడు భయపడట్లేదనే మాటలు మాట్లాడడం కానీ, 2029లో మీ భవిష్యత్తు ఏంటో ముందే మేము చూపిస్తామని మాట్లాడడం కానీ, ఇలా దమ్ముంటే ఏదైనా చేసుకోమని సవాల్ చేయలేదు. తొడొక్కటే కొట్టలేదు ఆయన, మీసాలు ఒకటే తిప్పలేదు. బట్ మిగిలిన స్క్రిప్ట్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఎలాగ మాట్లాడేవాడో అలాగే మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాదు అంబటి రాంబాబుకి ఒక 30% ఉంటే, జనంలో కొంత క్రెడిబిలిటీ ఉంటే, మీరు ఆయన జైల్లో పెట్టి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన రియల్ హీరో అయ్యారు అని చెప్పేసి అంబటి రాంబాబుని ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. ఇక్కడ చాలామంది కొడాలి నాని లోకేష్కి భయపడ్డాడు, కొడాలి నాని మాట్లాడడానికే మీడియా ముందుకు రావట్లేదు, అసలు తన కాన్షియన్స్లో ఎక్కడ కనిపించట్లేదు, కొడాలి నాని వాయిస్ పూర్తిగా సప్రెస్ అయింది అనుకున్నారు చాలా రోజులుగా. మనం కూడా అనుకున్నాం. ఎందుకంటే వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని నిజంగానే సైలెంట్ అయ్యారు. ఆ ఎన్నికల కంటే ముందు ఎలాగ బూతులు మాట్లాడేవాడు, ఒక మంత్రి హోదాలో ఉండి 4వ ఎమ్మెల్యేగా గెలిచి ఏ స్థాయిలో బూతులు మాట్లాడేవాడు, వాటిని ఎండార్స్ చేస్తున్నట్టుగా ఏ స్థాయిలో ఆయన బిహేవ్ చేసేవాడో మనకు తెలిసిందే. సో ఆయన నోటికి అడ్డు ఆపు ఉండేది కాదు. అదంతా కూడా 24 ఎన్నికల్లో దానికి రెప్లికా ఏంటి అనేది కనిపించింది. ఇక్కడ మనం చూసినట్లయితే కొడాలి నాని ఓటమి తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి గుడివాడ కేంద్రంగా. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు ఈయన సవాల్ చేశారు, చంద్రబాబు నాయుడు కానీ గెలిచినట్లయితే ఆయన బూట్ పాలిష్ చేస్తాను అని చెప్పేసి. ఏకంగా అదే ఫ్లెక్సీలను వెళ్ళి ఆయన ఇంటి ముందు కూడా పెడతాం జరిగింది టీడీపీ శ్రేణులు చాలామంది. ఇక తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అవడం కానీ, పార్టీ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదా కూడా తగ్గించుకోలేకపోవడం కానీ, తనతో పాటు తన శిష్యుడైన వంశీ, అదేవిధంగా తన గురువు సమానంగా భావించే పేర్ని నాని, వీళ్ళంతా క్లోజ్ బడ్డీస్, వీళ్ళంతా అందరూ కూడా ఓడిపోయి ఇంటికే పరిమితం అవడం కానీ, ఇవన్నిటితో కొడాలి నాని నిజంగానే డిఫెన్స్లో పడ్డారు. దీనికి తోడు వంశీని ఎప్పుడైతే పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ చేయడం, ఆయన దాదాపు 100కు పైగా ఆయన మీద కేసులు ఉండడం, ఇవన్నిటితో ఆయన 6 నెలలు జైల్లో ఉన్నారు. ఈ పరిణామాలతో కొడాలి నాని నిజంగానే టెన్షన్ పడ్డారు. అందుకే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు బైపాస్ జరిగింది, చాలా క్రిటికల్ కూడా అయింది. ఆయన బెంగళూరులోనూ అట్లా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. హైదరాబాద్కి పరిమితం అయ్యారు అప్పటి నుంచి కూడా. వంశీ జైల్లో ఉన్నన్ని రోజులు ఏపీలో ప్రత్యేకించి తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన గుడివాడలో అడుగు పెట్టడానికి కూడా కొడాలి నాని భయపడ్డారు. అయితే అలాంటి కొడాలి నాని ఈ రోజున వంశీ రిలీజ్ అయిన తర్వాత ఒకరోజు వచ్చి వాళ్ళ పేరుని నానితోని, వంశీతోని అలా కూర్చొని ఒక 2 మినిట్స్ కనిపించారు ఆయన. కానీ ఎక్కడ కూడా కొడాలి నాని వాయిస్ లేదు. అసలు గుడివాడలో ఇంకొక ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెడదామా అన్నంతగా వైసీపీలో చర్చ జరుగుతోంది, వైసీపీ అధిష్టానంలో. అలాంటి సందర్భంలో కొడాలి నాని చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం, తాను ఎక్కడా మారలేదు, తను మారను కూడా అని చెప్పే ప్రయత్నం చేయడం
ఈరోజు చూస్తూ ఉన్నాం మనం అంబటి రాంబాబుని అడ్డం పెట్టుకొని ఆయన లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఎగిరిపడుతున్న తీరుని. అంటే ఆయనలో ఉన్న జీన్స్ ఎక్కడా కూడా సప్రెస్ కాలే, అవి అలాగే ఉన్నాయి. సో ఈరోజు మనం చూస్తే నేను అందుకే టైటిల్ పెట్టాను, కొడాలి నాని అనుభవించింది చాలేదా అని. ఏమనుభవించారు? ఈ 2 ఏళ్ల కాలంగా దాదాపు కొడాలి నాని తన కాన్స్టెన్సీకి ఆయన దూరం అయిపోయారు. తాను అనారోగ్యం పాలైపోయాడు, తన అధినేతకు తాను దూరం అయ్యాడు. కాన్స్టెన్సీలో ఈరోజు ఫేస్ కూడా చూపించలేని పరిస్థితి ఉంది. తనని ఇప్పటికీ కూడా బూతుల మంత్రి అనే పిలుస్తూ ఉన్నారు. అంటే ఒక సమాజం మిమ్మల్ని ఓన్లీ గుడివాడ కాన్స్టెన్సీ ప్రజలే కాదు, మీరు మంత్రిగా పనిచేశారు, ఒక సమాజం మొత్తం మిమ్మల్ని అసహించుకుంది. అందుకే అంత దారుణమైన ఓటమి. వెనిగల రాము లాంటి ఒక జూనియర్ ఆయన రాజకీయాలు అలాంటి నేత చేతిలో ఓడిపోయారంటేనే కొడాలి నాని ఏ స్థాయికి పడిపోయారనేది కూడా మనకు అర్థమవుతోంది. సో అలాంటి కొడాలి నాని ఈరోజు ఇంత అనుభవించారు ఆయన. అయినా కూడా చాలకుండా మళ్ళీ అదే నోరు రిపీట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇక్కడ అందుకే మనం ఆ టైటిల్ పెడతాం జరిగింది. ఇప్పటికైనా తాను తగ్గించుకొని కొడాలి నాని తాను నిజంగా ఏదో కొంత మారాను అనుకుంటేనే ఆయనకి ఆ నియోజకవర్గంలోకి ఎంట్రీ ఉంటుందని మనం చెప్పొచ్చు.